చింతల్ కల్పన సొసైటీలో రియల్ ఎస్టేట్ మధు అందరికీ సుపరిచితుడైన వ్యక్తి. అతను హత్య చేయబడ్డారు. దీని మీద సంచలనమైన వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. ఇదంతా కూడా ప్రేమ వ్యవహారం అని పూర్తిగా అయితే తెలుస్తుంది, సమాచారం వస్తుంది. దీని ప్రకారం ఏదైతే తల్లిదండ్రులు ఉన్నారో ఇది ఖచ్చితంగా కాదు అని తల్లి ఖండించడం అయితే జరుగుతుంది. మొత్తం మీద కూడా ఎవరైతే రేణుకా ప్రసాద్, లిఖిత్, సిద్ధార్థ్, వరుణ్ వీళ్ళందరూ కూడా మధుని అతి దారుణంగా పొడిచి చంపారు. బండరాయితో మోది మరీ చంపడం అయితే జరిగింది. ఇదంతా కూడా డబ్బు కోసం జరిగింది. క్యాసినో ఆడడానికి మాత్రమే వీళ్ళు వెళ్ళారు. అతని ఒంటిపైన ఉన్న 20 లక్షల వరకు బంగారం, అదేవిధంగా క్యాష్ ఇదంతా కూడా దోచుకోవడానికి ప్రీ ప్లాన్డ్గా మర్డర్ చేయడం అయితే జరిగిందని పూర్తిగా ఒక సైడ్ వార్త అయితే వస్తుంది. మరోవైపు అయితే ఈ రేణుకా ప్రసాద్కి మరి కూతురికి రిలేషన్షిప్ అయితే ఉంది. దానివల్లనే తండ్రికి చెప్పడం అయితే జరిగింది. మధు నేను నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటా అంటే వద్దు అని అతన్ని తండ్రి ఖండించడం అయితే జరిగింది. దీనివల్లనే మనసులో పెట్టుకొని మరి అతి దారుణంగా చంపారని ఇంకో వార్త వస్తుంది. అసలు నిజాలు ఏంటి అని ఎవరైతే మధు భార్యని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ వర్జన్ ఏంటి, అసలు నిజాలు ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అమ్మ నమస్తే, మీ పేరు? లక్ష్మి అండి. చెప్పండి. అంటే ఒక వర్జన్ మీరు మీ వైపు కానీ పోలీసుల వైపు, మరోవైపు అయితే అసలు ఏది కూడా తేలట్లేదు. జరిగింది కూడా కర్ణాటకలో జరిగింది. అక్కడి పోలీసులు కేసు రిజిస్టర్ చేసుకోవడం అయితే జరిగింది. ఇక్కడ పోలీసులకి ఎన్నిసార్లు మేము అడిగినప్పటికీ కూడా ఎటువంటి సమాచారం లేదు. అసలు ఎందుకు హత్య చేయబడ్డారు? ఎందుకనేది తెలియదండి. ముగ్గురు ఇక్కడ కలిసి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన బంగారం డబ్బు కాసుపడి ఇలా చేసి మళ్ళీ లేనిపోయిన నిందల్లాగా నా పిల్లల మీద ఇలా వేశారు. తండ్రి పోయిన దుఃఖంలో ఉన్నారు నా పిల్లలు. ఇది తట్టుకోలేకపోతున్నాను. అసలు వాళ్ళు ఏంటో అందరికీ తెలుసు. వాళ్ళ మీద ఎంత నింద వేయటం నాకు చాలా బాధగా ఉంది. ఆయన మీద ఎన్నో వేశారు, అయిపోని నేను పట్టించుకోలేదు. కానీ ఇంట్లో ఉండే పిల్లల మీద ఇలా వేయటం మీకు న్యాయం కాదు. నాకు చాలా బాధగా ఉంది. నేను ఈ రేపు రోజున ఈ పిల్లలు బయటికి వెళ్తే ఏంటి పరిస్థితి అనేసి నాకు ఎలా ఉండాలి పిల్లలు నేను అని చాలా భయంగా ఉంది. పోలీసులు కొంచెం మాకు సెక్యూరిటీ ఇస్తే రక్షణగా నిలవాలి. అదేవిధంగా మధు దగ్గర బంగారం ఉందంటున్నారు. సుమారుగా ఎంత బంగారం ఉంది, ఎంత క్యాష్ తీసుకెళ్లారు? తీసుకెళ్ళేటప్పుడు ఏమైనా చెప్పారా? ఎటు వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను, అదేమైనా చెప్పడం జరిగిందా? నుంచి వేరే వ్యక్తి దగ్గర నుంచి క్యాష్ వస్తుంది, వెళ్తున్నాను తీసుకురావటానికి అనేసి అన్నారు. బంగారం అయితే రోజు వేసుకుంటారు. ఒక 24 తులాల వరకు ఉంటాయి. 4 ఉంగరాలు, 2 చైళ్ళు, బ్రాస్, కడియం వేసుకుంటారు. క్యాష్ ఎంత ఇచ్చారనేది మనకు తెలియదు. 11:30 ఆ టైంలో ఫోన్ చేస్తే ఒక 1 అవర్లో వచ్చేస్తున్నానని చెప్పారు. చెప్పి రాలేదు. తెల్లవారిన తర్వాత పోలీసులు కారు యాక్సిడెంట్ అని చెప్పి మమ్మల్ని అక్కడికి రమ్మంటే మా తమ్ముడు, నేను, పిల్లలు, మా బావగారు వాళ్ళు వెళ్ళి చూసేసరికి కారు యాక్సిడెంట్ కాదు, కానీ అక్కడ ఇలా పడి ఉన్నారు. ఇది మీకు ఎవరి మీద అన్న ప్రధానంగా అనుమానం ఉందా? అదేవిధంగా ఈ రేణుక ప్రసాద్ అనే వ్యక్తి ఎప్పుడైనా ఇంటికి రావడము, ఎప్పుడైనా మీకు పరిచయాలు అలాంటి, అసలు అతను ఎవరు అనేది ఏమైనా తెలుసా మీకు? మాకు ఎప్పుడు పరిచయం లేదండి. అక్కడ అమ్మవారు దసరాకి పెడతారని అంటారు, కానీ మేము అసలు వెళ్ళము అక్కడ. కానీ ఈ మధ్య రేణుప్రసాద్ అని ఇక్కడే సొసైటీలో ఉంటే వెళ్తున్నానని చెప్పారు తప్ప ఆయనకి మాకు ఏ సంబంధం లేదు. ఎప్పుడు ఇంటికి రావటం కూడా మాకు తెలియదండి. ఆ రోజు వెళ్ళారన్న ఈయన ఫోను తీయకపోతే ఏంటి కూడా వెళ్ళింది రేణుకా ప్రసాద్ ఫోన్ నెంబర్ కనుక్కుని చేసాం. స్విచ్ ఆఫ్ అని వచ్చింది, అంతేనండి. మీకు తెలుసా ఎవరెవరితో పాటు వెళ్తున్నాడు అనేది చెప్పారా? రేణుకా ప్రసాద్ ఇంకొక 2 వెళ్తున్నాం, ముగ్గురును నేను కలిపి వెళ్తున్నామని నాకు చెప్పారు. అదేవిధంగా మరోవైపు ఇంకొక సమాచారం వస్తుంది. ఏంటంటే రేణుకా ప్రసాద్ మరియు మీ అమ్మాయికి కూడా రిలేషన్షిప్, లవ్ ఉంది. దాని కాదు అన్నందుకు వల్లనే ఇదంతా జరిగింది. అది కేవలం మనసులో పెట్టుకొని మీ భర్తని చంపారని కూడా ఒక వార్త బయటకు వస్తుంది. అది ఎంతవరకు నిజం? అదే చాలా బాధాకరంగా ఉందండి. ఆ వార్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది. అలాంటిది ఏమీ లేదండి. మా పిల్లకి కోరి సంబంధం కుదుర్చుకున్నాము, ఇంకా పెళ్లి చేద్దారని అనుకుంటున్నాం తప్ప నా పిల్లలు ఎలాంటి వాళ్ళో ఇక్కడ అందరికీ తెలుసు, మీరు కనుక్కోవచ్చు. కానీ ఏ రోజు అలాంటిది లేదు. అది ఉంటే పోనీ మేము మాట్లాడుకోకుండా ఉంటామా? అడుగుతారు, అంతేగాని ఇలా దారుణంగా చంపుతారు. డబ్బు బంగారం కోసం ఇలా చేసి మళ్ళీ అదేమన్నా కేసు ఇలా మేము బాధపడుతుంటే డైవర్ట్ చేయడానికి నా పిల్లల మీద నింద వేస్తున్నారు. ఇంకేం ఈ మొత్తం మీద ఇదంతా కూడా డబ్బు బంగారం కోసమే ఈ హత్య జరిగింది అని మీరు అనుకుంటున్నారా? అదే అనుకుంటున్నానండి. బంగారం అంతా తీసుకుని వెళ్ళిపోయారు, మనిషిని అక్కడ పడేసి. డబ్బు ఏమీ లేవు. ఒంటి మీద ఉన్న బంగారము, ఫోన్ అన్నీ
ఏమీ లేవండి. ఫోన్లు మట్టుకు పోలీసుల దగ్గర ఉన్నాయి. ప్రస్తుతం పోలీసులు ఏం చెప్తున్నారు? కర్ణాటక పోలీసులు అంటే విచారణ చేస్తున్నామని చెప్తున్నారా? చేస్తున్నామని చెప్పారు. నిందితులను పట్టుకున్నారా లేకపోతే ఏంటి అనేది ఏమైనా చెప్పారా? ఏమీ సమాచారం లేదండి. నేను మామూలుగా ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం మీరు చూసే ప్రజలకే కానీ లేకపోతే దీని గురించి ఏం చెప్తారు? అంటే మీకు ఏదైతే జరిగిందో అన్యాయం, అతి దారుణంగా మీ భర్తని చంపారు. ఇప్పుడు అదే విధంగా మీకు రక్షణ కూడా కల్పించాలని మీరు కోరుకుంటున్నారు. ప్రస్తుతం మీరు చూస్తున్న వాళ్ళకి ఏం చెప్తారు? ఏం చెప్పాలి, నా భర్త మీద నిందలు వేశారు. అదే తట్టుకుని ఉంటుంటే మళ్ళీ పిల్లల మీద ఇలా నిందలు వేయటం న్యాయం కాదు. రేపొద్దున సమాజంలో తిరగవలసిన ఆడపిల్లలు వాళ్ళు. అలాంటి వాళ్ళు కూడా కాదు. వాళ్ళు చదువుకుంటున్నారు, జాబ్ చేస్తున్నారు. వాళ్ళని అల్లరి పెట్టకండి దయచేసి. నా భర్త పోయిన బాధలో నేనున్నాను, నా బిడ్డలు ఉన్నారు, తండ్రిని తీసుకురాలేరు. కానీ ఇకనైనా నాకు సెక్యూరిటీ పిల్లలకి కావాలి అంతే. ఒకసారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎవరైతే మధుకి దగ్గర ఆప్తులు అదేవిధంగా బ్రదర్స్ కూడా ఇక్కడనే ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. చెప్పండి, ఒక వార్త అయితే బయటకు వస్తుంది, దాని గురించి మీరేమంటారు? అంటే ఇదివరకు ఎప్పుడు ఈ పరిచయాలు ఉన్న వ్యక్తులు, కొత్తగా పరిచయమైన వ్యక్తులు ఎవరు నాకు తెలియదండి. అయితే కర్ణాటక వెళ్తున్నామని చెప్పేసి నిన్న మధ్యాహ్నం మా మరదలకు చెప్తుంది జరిగింది. వెంటనే వచ్చేస్తాం, సాయంత్రం ఇక్కడ ఫంక్షన్ కూడా ఉంది, పెద్దలు కూడా వచ్చేస్తారని చెప్పేసి వెళ్ళారు. అయితే అక్కడికి వెళ్ళింది వీడియో కూడా వచ్చింది. తిరిగి వచ్చే దారిలో వీళ్ళు డబ్బు బంగారం గురించి చేశారో ఏం చేశారో తెలీదు. ఈ పిల్లల విషయాల గురించి అసలు ఏమీ లేదు. మళ్ళీ ఇది జరిగిన తర్వాత పాపని ప్రేమిస్తున్నాం, అది కాదన్నందుకు టార్చర్ తోటి 2-3 సార్లు చెప్తే వినలేదని హత్య చేసామంటున్నారు. అది కరెక్ట్ కాదు. పిల్లలకి ఫ్యామిలీకి అట్లా ఎటువంటి సంబంధం లేదు, అతనితో లింక్ లేదు నాకు తెలిసి. అయితే ఈ పరిచయాలు కూడా ముందర నిన్న వచ్చిన వీడియోలో చాలా సంవత్సరాల నుంచి ఇవి పరిచయం అంటున్నారు. నో, మేమంతా 22 సంవత్సరాల నా స్నేహితులు. రేణుక ప్రసాద్కి మరి మధుకి ఎప్పటి నుంచి ఫ్రెండ్షిప్ కానీ లేకపోతే ఫ్రెండ్షిప్ అయినా లేకపోతే ఎంత ఏజ్ డిఫరెన్స్, మరి ఏంటి అనుచరుడా లేకపోతే 30 years ఉండొచ్చు ఆయనకి. మా తమ్ముడికి 48 ఇప్పుడు. ఈ మధ్యనే ఈ కానీల్లో అమ్మవారి విగ్రహం పెట్టిన కాడి నుంచి పరిచయం. కొంచెం అది తీసుకెళ్ళి సన్మానం చేసి ఏదో పరిచయం చేసుకున్నాడు. అది ఎందుకు చేసుకున్నాడు అనేది మాకు తెలియదు. ఇది వరకు కూడా ఇప్పుడు వీళ్ళతో కూడా ఎక్కడికి దూరం వెళ్ళింది లేదు. వేరే ఫ్రెండ్స్ ఇంటికి రావడం లేకపోతే మాట్లాడుకోవడం నాకు తెలిసి అయితే ఇంటికి వచ్చి ఎప్పుడూ లేదు. అసలు అతనితో స్నేహం అనేది కూడా నాకు కూడా తెలియదు సరిగ్గా. నిన్న ఇలా వెళ్ళిన తర్వాతే తెలిసింది ఆ బ్యాచ్తో అలాగ. ఏదైతే ఈరోజు కొన్ని న్యూస్ ఛానల్స్లో వస్తున్నాయో, ఇట్లా ఎవరైతే తను రేణుకా ప్రసాద్ అనే బాబు ఉన్నాడో తనకి ఇక్కడ మధుగారి వాళ్ళ పాపకి మధ్య ఏదో లవ్ వ్యవహారం ఇవన్నీ ఉన్నాయని అంటున్నారు. అవన్నీ మాకు తెలిసి అయితే అటువంటి వ్యవహారాలు అయితే ఏమీ లేవండి. నా ఒపీనియన్ ప్రకారం అటువంటి లవ్ వ్యవహారాలు ఉండి గతంలో మధుగారు కనుక ఒప్పుకోకపోతే మళ్ళీ అదే పర్సన్ని మళ్ళీ బయటికి తీసుకెళ్ళటం జరగదు. అది కూడా ఒక ప్రశ్నగా మారింది. ఒకవేళ నిజంగానే ఆ లవ్ ఇష్యూ వీళ్ళిద్దరి మధ్యన వచ్చి మధు ఖండించడం జరుగుంటే ఎందుకని వీళ్ళిద్దరు కలిసి వెళ్ళారన్న ప్రశ్న కూడా వస్తుంది. అవును మేడం, మేమనేది కూడా అదే. సో గతంలో ఒకవేళ మధుగారితో అతను అడిగి మీ పాపను మేము మ్యారేజ్ చేసుకుంటాము, ఖచ్చితంగా చేయండి అని అంటే అదే టైంలో మధుగారు ఖచ్చితంగా అతన్ని బయట పక్కకు సపరేట్ పెట్టవచ్చు. మళ్ళీ అతనితోనే వెళ్ళాడు అని అన్న దాంట్లోనే మనకి ఆన్సర్ తెలుస్తుంది. ఇది కేవలం ఏంటి అని అంటే పిల్లలకు, సో చదువుకునే పిల్లలండి. సో సమాజంలో ఒక ఆడపిల్ల అనేది రేపు బయటికి రావాలి అని అంటే భయపడుతున్నారు. సో ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు కేవలం మా లక్ష్మి గారు వచ్చేసరికి వాళ్ళ భర్తను కోల్పోయారని, పిల్లలు వాళ్ళ తల్లిని కోల్పోయారనే బాధలో ఉన్నారు. అటువంటి బాధలో ఉన్నప్పుడు మళ్ళీ రేపు సమాజంలో ఆ పిల్లలు బయటికి వెళ్ళాలి అని అన్నా కానీ, ఇప్పుడు మీ అందరి మీడియా సమక్షంలో ఆల్రెడీ ఆ పాపకి ఎంగేజ్మెంట్ అయింది అది ఇదని చెప్తున్నారండి. యాక్చువల్గా ఎంగేజ్మెంట్ అయితే ఏం జరగలేదు. కాకపోతే మ్యారేజ్ ఇట్లా అనుకున్నారు, ఆ పెద్దలు ఈ పెద్దలు కలిసి అనుకున్నారు. సో మధుగారికి కొన్ని బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అవి ఉన్న తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ చేద్దామని అనుకున్నారు. సో అటువంటి వ్యవహారాలు అయితే, ప్రేమ వ్యవహారాలు అయితే నాకు తెలిసి అయితే ఏం లేవండి. సో దీనికైతే కంప్లీట్గా ఇది. కాకపోతే సమాజంలో రేపటి రోజున ఆడపిల్లలు ఎలా తిరుగుతారు అనేదే మా అక్కగారు అదే విధంగా ఇప్పుడు బంగారం కోసమే జరిగిందని మీరు చెప్పడం అయితే జరుగుతుంది. బంగారం కోసం నిజంగా జరుగుంటే మరి బండరాయితో అన్నిసార్లు మోదీ కత్తితో అతి దారుణంగా అన్నిసార్లు పోట్లు పొడిచి చంపడానికి అంత కసి ఎందుకు? అంటే పర్సనల్ గ్రడ్జ్ అనేది ఎందుకు ఏర్పడింది? చంపే విధానం కూడా ఒంటిపైన ఉన్న గాయాలే కానీ బండరాయితో మొహం పైన మోదడం కూడా చాలా కసితో చేస్తారు. దొంగతనం చేసిన వాళ్ళు మరీ అంత క్రూరంగా చంపరు జనరలీ. అంటే కొట్టడం కానీ లేకపోతే ఇంకేదో చేసి భయపెట్టి లాక్కునే ప్రయత్నం
ప్రయత్నం చేస్తారు దొంగతనం అయి ఉంటే. ఇంకా తెలిసిన వ్యక్తి దొంగతనం చేశాడు అని అంటే కొంచెం భయపట్టి ఏదో చేస్తుండే, కానీ మరి అంత క్రూయల్గా ఎందుకు చంపాల్సి వచ్చింది? మేము కూడా అదే ఇదిలో ఉన్నామండి. సో ఒకవేళ నిజంగా బంగారము ఉంటే తీసుకొని వెళ్ళాలి, కానీ ఒక మనిషిని అంత కిరాతకంగా ఎందుకు చంపారు అనే మాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. మేము అదే బాధలో ఉన్నాం, ఎందుకు ఇట్లా జరిగింది అనే బాధలో ఉన్నాం. కుటుంబ సభ్యులకు తెలిసి ఉంటుంది కదా, పాత కక్షలు ఏమైనా ఉన్నాయా లేకపోతే ఏ ఉన్నాయా అనేది ఒక తెలిసి ఉంటుంది కదా. పాత కక్షలు అయితే ఏమీ లేవండి. అతను మధుగారు అనే వాళ్ళు అందరితో కలిసిమెలిసి ఉంటారు. కొంచెం ఫ్రెండ్ సర్కిల్లో ఫ్రెండ్స్ ఉంటారు, కానీ ఇటువంటి పాత కక్షలు ఏం లేవు. మాకు కూడా ఇప్పటికీ అదే అనిపిస్తుంది, అంత కిరాతకంగా ఎందుకు జరిగింది, ఏం జరిగింది, దాని వెనకాల ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేది కూడా మాకు పోలీసుల ద్వారా సమాచారం తెలుస్తుంది. అని పోలీసులు ఏమంటున్నారు ప్రస్తుతం? అంటే దర్యాప్తు చేస్తున్నాం అంటున్నారా? ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? చంపింది ఎవరు, ఎందుకు ప్రధానంగా చంపాల్సి వచ్చిందని ఏదైనా చెప్పడం జరిగిందా? పోలీసులు మేము ఇంట్రాగేషన్ చేస్తున్నాం అంటున్నారండి. కర్ణాటక బీదర్ పోలీసులు అయితే ప్రజెంటు కేసు అక్కడ యాక్చువల్గా అక్కడ పోస్ట్ మార్టం జరిగింది, ప్లస్ అక్కడే చనిపోవడం జరిగింది, పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ అయింది. మేము జీడిమెట్ల పోలీసులు ఏదైతే ఉన్నారో వాళ్ళ సహకారంతో మేము అతి త్వరలోనే ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి మీకు పూర్తి సమాచారం అసలు ఎందుకు జరిగింది, ఒకవేళ వాళ్ళు చంపారా లేకపోతే ఇంకేదైనా జరిగిందా, దానికి వెనక వేరు కారణాలు వేరే ఉన్నాయా అని చెప్పేసి మాకు సమాచారం ఇస్తా అంటున్నారండి. మేము ఆ సమాచారం పోలీసులు ఇవ్వమనండి, దాని గురించి అయితే మాకు ఏం జరిగిందనేది మధుగారి మీద అనేది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. మా బాధల్లా కేవలం ఏంటి అని అంటే ఆడపిల్లలకి ఇలా వచ్చింది, మళ్ళీ రేపు సమాజంలో వాళ్ళు ఎలా తిరుగుతున్నారనేదే మా పోయిన మనిషిని అయితే ఎలా తిరిగి తీసుకొని రాలేము. కాకపోతే ఏంటి అని అంటే సమాజంలో ఇవాళ న్యూస్ చూసిన తర్వాత ఇద్దరు ఆడపిల్లలు కనీసం ఆహారం కూడా తీసుకోకుండా వాళ్ళు చాలా బాధపడుతున్నారు. రేపు వాళ్ళ భవిష్యత్తు ఏంది అనేదే మాకు ప్రస్తుతం ఉన్న క్వశ్చన్స్. అంతే తప్ప మేము మధుగారికి ఎలా జరిగింది, వెనక ఏం చేశారు అనేది అయితే మాకు కూడా తెలియదండి. సో దాన్ని పోలీసులు ఇంట్రాగేషన్ చేసి మాకు సమాచారం అందిస్తే మాకు ఎటువంటి ఇది లేదు. మా బాధల్లా ఆ పిల్లల్ని ఏం లేకుండా కొంచెం ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతారని, పోలీసులు ప్రొటెక్షన్ ఇవ్వాలని మా కోరిక. కుటుంబ సభ్యులు ఏదైతే చెప్తున్నారో దాన్ని తీవ్రంగా ఖండించడం అయితే జరుగుతుంది. ఇదంతా కూడా ప్రేమ వ్యవహారం కాదు, మొత్తం మీద కూడా ఇదంతా డబ్బు కోసమే. అతని ఒంటి మీద ఉన్న నగలు, బంగారం, అదేవిధంగా డబ్బులు తీసుకునే ప్రయత్నం అయితే చేశారు. ఖచ్చితంగా ఇది ప్రేమ వ్యవహారమే కాదు. రేణుక ప్రసాద్ అనే వ్యక్తికి మాకు ఎటువంటి సంబంధం అయితే లేదు. ఏదైతే ప్రేమ వ్యవహారం అని ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కొట్టివేస్తున్నారు. ఇదంతా ఫేక్ న్యూస్, దయచేసి ఇలా ఇద్దరు ఆడబిడ్డల పైన చెప్పకండి అని వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. మనకున్న సమాచారం మేరకు ప్రేమ వ్యవహారం అనేది వెలుగులోకి అయితే వస్తుంది. అసలు ఖచ్చితంగా కుటుంబ సభ్యులు మాత్రం ఇదంతా కాదు, మాది కేవలం ఇదంతా కేసుని తప్పుదోవ పట్టించే ప్రయత్నం అయితే చేస్తున్నారని కుటుంబ సభ్యులు చెప్పడం అయితే జరుగుతుంది. మొత్తం మీద కూడా కర్ణాటక పోలీస్, బీహార్ పోలీసులు ఇది టేకప్ చేయడం అయితే జరిగింది. ఖచ్చితంగా పోలీసులు నిర్ధారించాలి అసలు దొంగ ఎవరు, దొర ఎవరు, అదేవిధంగా ఎందుకు జరిగింది, ఏదైనా పాత కక్షల బట్టి జరిగిందా లేకపోతే ప్రధానంగా ఏదైనా గ్రడ్జ్ పెట్టుకొని ప్రధాన రీజన్స్ ఏమైనా ఉన్నాయా, ఇది మొత్తం మీద కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి తేల్చడం కూడా జరుగుతుంది. కెమెరామ్యాన్ వంశీతో పెట్రిషా రిపోర్టింగ్ RTV హైదరాబాద్.